తండ్రి గారు నా నాన్నగారు మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను ఇచ్చ నాకు ఇచ్చాసే ఈ సభవారికందరూ కూడా చక్కగా వందనాలు చెప్పుకుంటూ నాయనప్పుడు గురువు గారి ప్రార్థన దైవ ప్రార్థన చేసుకున్నాం. దైవ ప్రార్థన గురు ప్రార్థన చేసామండి. మరి ఇప్పుడు మనం పాడబోయేది ఏమిటి? భావన రామకృష్ణ గారు చుట్టాల బంధువులు అందరూ కలిసి గోదావరి గట్టు మీద అలాంటి పాట నాకు రావు కానీ వెంకన్న బాబుకి మంగాదేవికి గోదావరి గట్టు మీద రామశిలక కదా చూడు కదా వెంకన్న బాబు కథలో కళ్యాణం అంటే వెంకన్న బాబుకి అరివేల మంగాదేవికి కథలో కళ్యాణం చేయాలి. వెంకన్న బాబు కళ్యాణం చేసిన వాళ్ళు మనవంతటోళ్ళు కథలో కళ్యాణం చేయమన్నారు. అందుకు చేత పులించి ఈ కథ ఎదరికెళ్తే ఈ ఆలెట్టుకున్నారు కాబట్టి జనం కిటకిటలాడుతూ కూర్చున్నారు. రేపైతే రేపొద్దునైతే ఎక్కడో లెక్క రేపటికి నిద్ర రోజులు మా మరదలు రేపైతే కలిసి వచ్చింది. రామాలయం కాడే పొద్దున్న ఉపాసం అంట. ఈ కథ ఒక దీక్షగా ఆలకింటే మనకొచ్చే మోక్షం ఏంటనుకోవచ్చు. మోక్షం ఏమిటండి? తిరుపతాలు తిరుపతిలో మనం కళ్ళతో చూస్తున్నాం వెంకన్న బాబుని. ఇక్కడ కథ ఏమో చెవులతో ఆలకిస్తున్నాం. అదెంత మోక్షం ఉన్నాదో విన్నాదని అంటే కంటితో చూసిన దానికన్నా విన్నాదాన్ని విపులెక్కువ అన్నారు. అందుకు చేతమ్మా మేము దుర్గమ్మ కథ చేస్తాం వేసాల కథ. అదంటే దేశాలు ఎవరేస వేళ వేసుకుని చూపించి వెళ్ళిపోతుంటా. దాని కథాలకించక్కడ దేశాలు చూస్తే సరిపో. ఇది మాత్రం దీక్షతో కథాలకించాలి. హలో చూసారండి, అందుకు చేత దీక్ష ఆలకించాలి. ఆలకిస్తే కథలో ఉన్న మాధుర్యం చెప్తుంది. ఎప్పటి నుంచి కథ కాస్టింగ్ ఎదరికింది ఎడక్క రాదండి. 3 గంటల కటింగ్. రథం కట్టలేదు పోతున్నా. ఆయన మాత్రం ఒంటరిగా 5 వదిలేద్దాం. ఇవాళ మాత్రం తినేద్దాం. అంతప్పుడు కథ స్టార్టింగ్ అమ్మా. అంతా ఒకసారి గోవింద నామ